తెలంగాణలో ఓ పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. ఒక్క ఇంజెక్షన్ వేస్తే ఆ జబ్బు నయమవుతుంది. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు మాత్రం 100, 1000, లక్షనో కాదు, ఏకంగా 16 కోట్ల రూపాయలు. కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో బాబుని తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామానికి చెందిన పడాల సతీష్, రవలి దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. కొద్ది రోజుల తర్వాత ఓ కొడుకు పుట్టాడు. అయితే కొడుకు పుట్టాడనే ఆనందం ఆ తల్లిదండ్రులలో ఎక్కువ కాలం మిగలేదు. బాబుకు 6 నెలలు రాగానే తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయే షాక్ విషయం తెలిసింది. పిల్లాడు బోర్లా పడటం లేదని, అందరి పిల్లల్లా శరీరంలో మార్పులు రావడం లేదని గ్రహించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యుడికి చూపించారు. పరీక్షించిన వైద్యుడు మీ బాబుకు 1,00,00,000 మందిలో ఒక్కరికి వచ్చే స్కైనల్ మస్కులర్ అట్రాప్సీ టైప్ 2 అనే వ్యాధి సోకిందని తెలిపారు. బాబుకు 2 ఏళ్లు నిండేలోపు ఇంజెక్షన్ వేయించాలని సూచించారు. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పడంతో బాబు తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అయితే ఇంజెక్షన్ దక్కడం కూడా అంత ఈజీ కాదని తెలుస్తోంది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఔషధం కావడం, అందులోనూ ఈ ఔషధం మన దేశంలో దొరికే అవకాశం లేకపోవడం, విదేశాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉండటం, అందులోనూ బిడ్డ పుట్టిన 2 ఏళ్లలోపే దీన్ని తీసుకోవాలని వైద్యులు హెచ్చరించడం ఆ కుటుంబాన్ని మరింత వేధిస్తోంది. ఇప్పటికే శ్రేణ్కు 18 నెలలు నిండటంతో ఇంజెక్షన్ తీసుకునేందుకు మరో 4 నెలలు గడువు ఉండటంతో ఏం చేయాలో తెలియక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సహాయం చేయగలరని వారు కోరుతున్నారు. దాతల సాయంతో 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అంది ఆ బాబుడు మృత్యుంజయుడు అవ్వాలని మనము మనసారా కోరుకుందాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామం. నా పేరు పడాల సతీష్, మా భార్య పేరు పడాల రవలి. నాకు 5 నెలల బాబు ఉన్నాడు, అతని పేరు పడాల శ్రీయ. 5 నెలల వరకు మా బాబు బాగానే ఉండే. 5 నెలల తర్వాత బాబుకి ఏమైందని చెప్పి హాస్పిటల్ వెళ్ళినాం. ఇట్లా బోర్ల పడేది. 5 నెలల వరకు బాబు కాళ్ళని అన్నీ చేసేది. మరి ఇట్లా ఎందుకు అయిందని చెప్పి మంచిర్యాల చైతన్య హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ మీ బాబుకు బలం తక్కువ ఉంది, సిరప్లు వాడండి 2 నెలలు అని చెప్పి సిరప్లు ఇచ్చారు. 1 మంత్ వరకు వాడినాం. వాడి చూస్తే ఇంప్రూవ్ కాకపోయేసరికి మంచిర్యాల అనిల్ రెడ్డి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాం. సార్ మరి ఇట్లా మందులు వాడుతున్నాం, ఇంప్రూవ్ అవుతలేదు అంటే ఈ సిరప్లు వాడండి అని చెప్పి డాక్టర్ గారు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కూడా వాడితే మేము ఇంప్రూవ్ కాకపోయేసరికి స్టార్ హాస్పిటల్ కరీంనగర్ వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 2 నెలలు ఈ కోర్సు వాడండి అని చెప్పి సిరప్లు ఇచ్చారు. 2 నెలల తర్వాత క్యూర్ కాకపోతే టెస్టులు చేద్దామని చెప్పి అన్న తర్వాత ఏం క్యూర్ కాకపోయేసరికి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి మా బాబు ఇట్లా ఎన్ని సిరప్లు అన్నీ ఏం బాగా కావట్లేదు, ఇట్లా 5 నెలల వరకు బాగానే ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్తే మీ వానికి ఇట్లా టెస్టులు చేయాలి, ఆ రిపోర్ట్లు తిరిగి రావాలంటే మీకు 1 మంత్ టైం పడుతుంది, ఆ రిపోర్టు వేరే కంట్రీకి పోవాల్సి ఉంటుంది అని చెప్పాను. సరే సార్ 1 మంత్ తర్వాత వస్తామని చెప్పి వచ్చేసినాం. వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు మీ వాడికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధి ఉంది, ఈ వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్ వేరే కంట్రీలో ఉంటుంది, దానికి 16 కోట్లు అవుతాయి, 16 కోట్లు అవుతాయని చెప్పి అన్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు సార్ అని చెప్పి అన్నాం. అది 2 సంవత్సరాల లోపే పిల్లానికి వేయాలన్నమాట. ఇప్పటికి మా బాబు 13 నెలలు 13 నెలలు అవుతున్నాయి. ఇప్పటికి 2 సంవత్సరాల లోపే అంటే అంత డబ్బు మా దగ్గర లేదని చెప్పారంటే ఇట్లా కొందరు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ప్రభుత్వం కానీ దాతలు కానీ సాయం చేయమని చెప్పి అడిగి ఇట్లా చాలామంది ఇట్లా చేస్తున్నారు, మీరు కూడా అదే ప్రయత్నం చేయండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పి సరే సార్ మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు మన ప్రభుత్వం కానీ అలాగే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ
సీఎం రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి గారు కానీ